కర్త కర్మ క్రియ నేనే, నన్ను నడిపించే ఆత్మ మాత్రం వేరే అంటూ తన వెనుకున్న ఆర్ఎస్ఎస్ ధ్వజాన్ని సగర్వంగా చూపిస్తారు ప్రధాని మోదీ. సంఘ సేవకు 100 ఏళ్ల సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఇటీవల మోదీ చేసిన సౌండ్ ప్రభుత్వంలో సంఘ పాత్ర ఏంటన్న లెక్కను అప్పట్లోనే తేల్చేసింది. సంఘ ఆదేశిస్తుంది, మోదీ ఆచరిస్తారు అనే క్యాంపెయినింగ్ కూడా విస్తృతంగా జరుగుతోంది. కానీ సంఘ నాయకత్వం మాత్రం రాజకీయాలతో టచ్ మీ నాట్ అంటోంది. తమ ఫోకసే వేరు అని పదే పదే చెప్తోంది కూడా. ఈ విరుద్ధ ప్రకటనలే మళ్లీ టాక్ ఆఫ్ ది కంట్రీ అయ్యాయా? ఆర్ఎస్ఎస్ ను పారామిలిటరీ సంస్థ అని కేంద్ర ప్రభుత్వాన్ని వెనకుండి నడుపుతున్న సూపర్ పవర్ అని జనంలో ఉన్న ప్రాథమిక ఆలోచనపై సూటిగా స్పందించారు సంఘ్ చీఫ్ మోహన్ భగవత్. ఆర్ఎస్ఎస్ ను బీజేపీ దృష్టికోణంతో చూడడమే పెద్ద తప్పు అన్నారాయన. నిజానికి సంఘ్ వంటి సంస్థ ప్రపంచంలో మరెక్కడా లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. संघ के जैसा दूसरा संगठन नहीं, और इसलिए संघ को जानना है तो तुलना करते हैं तो गलतफहमी होती है। हम लोग संचालन करते हैं गणवेश में, उसको देख कर अगर आप सोचने लगे कि एक पैरामिलिट्री ऑर्गेनाइजेशन है तो वो गलत हो जाएगा। अब कोई भी कह सकता है कि संघ एक सर्विस ऑर्गेनाइजेशन है तो गलती होगी। बहुत लोगों की ये प्रवृत्ति रहती है कि संघ को बीजेपी के द्वारा समझना, तो बहुत बड़ी गलती होगी। संघ को समझना है तो संघ को ही देखना पड़ता है, और देख के समझ में न आने वाला संघ है, वो अनुभव करना पड़ता है। ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా కోల్కతాలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. అక్కడ సంఘ్ చీఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ దేశ రాజకీయాల్లో పాత చర్చను కొత్తగా లేవనెత్తింది. ఆర్ఎస్ఎస్ ఎటువంటి రాజకీయ అజెండా లేని సంస్థ అని, ఆరోగ్యకరమైన సమాజాన్ని, బలమైన దేశాన్ని నిర్మించడానికే పుట్టిందని ఆయనన్న మాటలు చర్చనీయాంశంగా మారాయి. సంఘ్ పేరుతో దేశవ్యాప్తంగా మోరల్ పోలీసింగ్ జరుగుతోందని, ప్రభుత్వోద్యోగుల్ని ప్రభావితం చేస్తున్నారని ఎప్పటినుంచో అభియోగాలున్నాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో ఆర్ఎస్ఎస్ ఉనికినే నిర్మూలించాలని, ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలని కూడా ప్రయత్నాలు జరిగాయి. బీజేపీలో కీలక పదవులన్నీ ఆర్ఎస్ఎస్ సౌజన్యంతోనే ఖరారవుతాయని, దేశంలో సమాంతర ప్రభుత్వం నడుస్తోందని అపోజిషన్ పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. ఇటీవల వందే మాతర గీతంపై పార్లమెంట్ లో జరిగిన చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్ఎస్ఎస్ చెప్పు చేతల్లోనే మోదీ సర్కార్ నడుస్తోందన్నారు. Election Commission is captured. So the project of the RSS was to capture the institutional framework of the country, the capture of the intelligence agencies. We have the Home Minister sitting here. The capture of the CBI, of the ED, of the Income Tax Department. క్రమంలో మాకు రాజకీయాలకు చాలా దూరం అంటూ మోహన్ భగవత్ చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది.